మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నన్ను నేను పరిచయం చేసుకునే ముందు నా జరిగిన కథ సారాంశం మీకు చెప్పాలి. నా లవ్కి, నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి, నా కెరీర్కి, ఏదో ఒక రోజు పెద్ద డైరెక్టర్ అవ్వాలన్న నా ఎయిమ్కి, ఈ రెండిటికీ మధ్య జరిగిన యుద్ధం ఇది. సింపుల్గా చెప్పాలంటే నా లైఫ్కి నాకు మధ్య జరిగిన యథార్థ ప్రేమ గాథ ఇది. దిస్ ఈజ్ రామ్. ఈ 3 అక్షరాల పదం 4 అక్షరాల లవ్ అండ్ లైఫ్తో, 5 అక్షరాల బర్త్ అండ్ డెత్తో, 6 అక్షరాల ఫ్యూచర్ అంటే శృతి అనగా నేను పెట్టిన ముద్దు పేరు సీతతో, 7 అక్షరాల పార్ట్నర్గా ముడిపడి ఉంది. బర్త్ ఒక 5 అక్షరాల పదం. ఎప్పుడు పుడతామో మనకు తెలీదు. డెత్ ఇది కూడా 5 అక్షరాల పదం. కానీ చావుని ఎదుర్కొనే ధైర్యం మన చేతిలోనే ఉంటుంది. ఈ చావుని లాస్ట్ స్టేజ్ వరకు నాకు పరిచయం చేసింది సీత. పుట్టినందుకు మనం లైఫ్లో ఏం చేశామన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం మనం అనుకున్నది, కావాల్సింది చేశామా లేదా అన్నది ఇంకా ఇంపార్టెంట్. అలా చేయకపోతే ఆ లైఫ్కి, బర్త్ అండ్ డెత్కి కూడా అర్థం ఉండదు. నీకు లవ్ కావాలా, లైఫ్ కావాలా అని సీత అడిగినప్పుడు ఐఎస్ఐ టెర్రరిస్ట్ చేతుల్లో చనిపోతున్న వ్యక్తి కన్నా నేనింకా ఎక్కువ బాధపడ్డాను. తనని కోరింది ఒక్కటే, నన్ను నేను గెలుచుకొని నిన్ను గెలుస్తా అని చెప్పాను. బికాజ్ లవ్ లేకపోయినా, లైఫ్ లేకపోయినా నాకు అర్థం లేదు. తనకి తెలిసిందేంటంటే లవ్లో గెలిస్తే లైఫ్లో గెలిచామని. బట్ నాకు లైఫ్లో గెలిస్తే నా లవ్కి ఒక గౌరవం ఉంటుందని తను తెలుసుకోలేకపోయింది. లవ్ అనే మెడిసిన్తో లైఫ్ అనే ఆపరేషన్లో సక్సెస్ అవుతా అని రిక్వెస్ట్ చేశాను. కానీ తనకు నచ్చలేదు. 3 years టైం అడిగాను, బ్రతిమలాడాను, బుజ్జగించాను. బట్ తను వెయిట్ చేయను అని చెప్పింది. తనని వెంటనే పెళ్లి చేసుకుంటేనే మన రిలేషన్ కంటిన్యూ అవుతుంది అని తెగేసి చెప్పింది. నాకు ఆలోచించుకోవడానికి అండ్ లైఫ్ డెసిషన్ తీసుకోవడానికి కూడా టైం ఇచ్చింది. జస్ట్ 1 day. నేను అర్థమయ్యేలా ఫస్ట్ డే నో అని చెప్పాను. సెకండ్ డే ఐ హేట్ యూ అంది. థర్డ్ డే బ్రేకప్ అంది. ఫోర్త్ డే ఫోన్ కట్ చేసింది. ఫిఫ్త్ డే నన్ను బ్లాక్ చేసింది. సిక్స్త్ డే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఎంగేజ్మెంట్ కార్డ్ పంపింది. సెవెంత్ డే వెడ్డింగ్ డేట్ పంపింది. కానీ సీత నా నుంచి దూరంగా వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన చివరి మాట ఆల్ ది బెస్ట్. దాన్ని ఆయుధంగా మార్చుకొని నా లైఫ్ అనే యుద్ధంలో గెలిచి ఈరోజు సీతని కలవబోతున్నాను. సారీ, సీత విత్ హర్ హస్బెండ్ని కలవబోతున్నాను. ఎలా ఉన్నావు? నువ్వేం మారలేదు. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు, నీ అందంలో. బట్ ఏదో స్మాల్ చేంజ్. ఎందుకీ సైలెన్స్? నథింగ్. నువ్వెలా ఉన్నావు? ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ ప్లీజ్. యా. యా. ఏం ఆర్డర్ చేయను? లైట్గా ఏమైనా తిందామా? కలిసి తిని చాలా ఇయర్స్ అయింది.
చికెన్? మ్మ్. ఓ సారీ, నువ్వు చికెన్ తినవు కదూ? చలో వెయిటర్, 1 వెజ్ బిర్యానీ, కొంచెం స్పైసీగా. నో నో, చికెన్ ఆర్డర్ ఇవ్వండి. మీతో కలిస్తేనే చాలా రోజులైంది. ఆ? వావ్, సర్ప్రైజింగ్. ఎలా? తర్వాత అలవాటు చేసుకున్నాను, నచ్చింది. గ్రేట్ సీత గారు. సారీ శృతి. ఒకప్పుడు నచ్చనివి ఇప్పుడు నచ్చుతున్నాయి. క్వైట్ ఇంట్రెస్టింగ్. మ్మ్. యా. మ్మ్. ఎందుకంటారు? నచ్చితే అప్పుడే నచ్చాలి, లేకపోతే అలాగే ఉండాలి. బట్ ఇప్పుడెందుకు నచ్చుతుంది? అప్పుడు నచ్చనిది నీకే, ఇప్పుడు నచ్చినది నీకే. సో ఆన్సర్ కూడా నీ దగ్గరే ఉంటుంది. ఆలోచించు. మ్మ్? ఏమన్నారు? ఏమనలేదే. ఓ, మీరిప్పుడేదో మాట్లాడినట్టు వినిపిస్తేను. ఓ రామ్, ఆ? మనకిష్టమైన వాళ్ళతో ఉంటే వాళ్ళ ఇష్టాలు కూడా మన ఇష్టాలైపోతాయా? మేబీ ఆర్ మే నాట్ బి. బట్ ఇష్టమైన వాళ్ళు అని చెప్పను గాని మనసుకు నచ్చిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. బికాస్ వాళ్ళ ఇంపాక్ట్ మన లైఫ్లో 100కి 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. మన పక్కనున్నప్పుడు తెలియకపోయినా దూరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. యా. చికెన్ బిర్యానీ విత్ Hmm. స్పైసీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, హ్యావ్ ఇట్. నువ్వు అనుకున్న కెరియర్ ఎలా ఉంది? ఈ 3 years లైఫ్ ఎలా గడిచింది? ఇంత తక్కువ టైంలో ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు. 6 months బ్యాక్ మూవీ రిలీజ్ అయింది. తెలుసు. చూసావా? హా, చూశాను. నచ్చిందా? నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. కానీ లవ్కి ఈగోకి మధ్యలో కంపేర్ చేసి చెప్పిన డైలాగ్ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఓ, ఇంకా ఇక్కడి నుంచి కనీసం ఇయర్కి 3 మూవీస్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను. ఇప్పుడు హ్యాపీనా? హ్యాపీ. 3 years బ్యాక్ నా లైఫ్ గురించి ఎంత కంగారు పడ్డానో ఇప్పుడంత హ్యాపీగా ఉన్నాను. చాలా నేర్పింది నాకు ఈ 3 years. అఫ్కోర్స్ 3 years బ్యాక్ ఉన్నవి ఇప్పుడు లేవనుకో. ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళందరూ దూరమయ్యారు. నాన్న నా విజయాన్ని చూడకుండానే వెళ్ళిపోయారు. అమ్మ ఉన్నా చూసే పొజిషన్లో లేదు. అయ్యో, ఏమైంది? బ్రెయిన్ స్ట్రోక్తో నాన్న అది తట్టుకోలేక అమ్మకి 2 times హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్స్ కూడా చెప్పారు ఇంకా అదే ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తే చాలా కష్టమని. ఏంటా ఇన్సిడెంట్? నాన్న చనిపోయే ఒక 2 days ముందు అమ్మకి నాన్నకి గొడవైంది. ఆ గొడవలో ఇద్దరు బాగా తిట్టుకున్నారు. అందులో అమ్మ నాన్నకి దూరంగా ఉంటే లైఫ్ చాలా బాగుంటుందని తిట్టిందంట. అది జరిగిన 2 daysకి నాన్నకి ఇలా జరగడం అమ్మ తట్టుకోలేకపోయింది. ఎలాగైనా రోజు నాన్నకి క్షమాపణ చెప్పాలని కుమిలిపోతుంది. కానీ అది సాధ్యం కాదు కదా. అమ్మ అప్పుడు తెలుసుకోలేకపోయింది. కొన్ని సిచ్యువేషన్స్ మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. అవి అప్పుడు హ్యాండిల్ చేయకపోతే ఇంకా లైఫ్ లాంగ్ హ్యాండిల్ చేయలేమని. ఇంకా బాధపడి ఏం లాభం? సో అలా ఆలోచనలతో ఉండడంతో 2 times హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకోసారి వస్తే కష్టమని కూడా చెప్పారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? నేను చూడాలి. ఇంట్లోనే ఉన్నారు. నిన్నే పిన్నొచ్చింది. అమ్మకి తోడుగా ఉంటుంది, కొంచెం టైంపాస్ కూడా అవుతుంది. త్వరగా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే తన ఇంట్లోనే ఉండి అమ్మని జాగ్రత్తగా చూసుకుంటుంది. అమ్మ కోసమైనా నేను త్వరగా పెళ్లి చేసుకోవాలి. సారీ యూ హ్యావ్ ఇట్. హ్మ్. చాలు. డిష్ బాగుంది కదా. హా, నువ్వేం చేసావు ఈ 3 years? ఫస్ట్ ఇయర్ జాబ్కి వెళ్ళాను, బట్ నో సాటిస్ఫాక్షన్. హెక్టిక్ షెడ్యూల్, అన్నీ కుళ్ళు రాజకీయాలు. ఇక మానేద్దామనే థాట్లో ఉన్నాను. బట్ ఇయర్ అలా గడిచిపోయింది. సెకండ్ ఇయర్కి ఇక నా వల్ల కాలేదు. వెంటనే రిజైన్ చేసేసి టీచింగ్ కోర్స్ తీసుకొని
టీచింగ్ కూడా చేస్తున్నా. ఈవినింగ్ టైమ్స్లో ఫ్రీ ట్యూషన్స్ కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను కోరుకున్నది జరిగినందుకు ఫుల్ హ్యాపీ. దట్స్ గ్రేట్. మనం అనుకున్నది కోరుకున్నది చేస్తే ఆ థ్రిల్లే వేరు. అంతా నీ వల్లేరా నేనిప్పుడు హ్యాపీగా ఉండడానికి. లవ్లోనే కాదు, లైఫ్లో కూడా మనం అనుకున్నది గెలవచ్చు అనే నమ్మకాన్ని నాలో కల్పించావు. ఐ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. యా, చెప్పు. లవ్ అండ్ ఈగో ఒకే చోట ఉండగలవా? గ్రేట్ క్వశ్చన్. కానీ ఎందుకు అడిగావు? ఏమైంది? చెప్పు ప్లీజ్. హే, ఇట్స్ ఓకే. నాకు తెలిసినంతవరకు లవ్ అండ్ ఈగో ఒకే చోట ఉండలేవు. దే కాంట్ బ్యాలెన్స్. లవ్ అండ్ ఈగోకి మనం రేస్ పెడితే లవ్వా ఈగోనా? డెఫినెట్లీ ఈగో విన్స్. అసలు మ్యాక్సిమం మిస్టేక్ ఎక్కడంటే లవ్లో ఉన్నవాళ్ళు నా గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉండాలి అని అనుకునే బాయ్ ఫ్రెండ్స్, నా బాయ్ ఫ్రెండ్ ఇలా ఉండాలి అనుకునే గర్ల్ ఫ్రెండ్స్ ప్రతిదానికి గొడవలు పడడం స్టార్ట్ చేస్తారు. వాటికి రీజన్స్ పెద్దగా ఏముండవు. నేను చెప్పింది నువ్వు చేయట్లేదు, నేను చెప్పింది నువ్వు వినట్లేదు, నువ్వు మారిపోయావు అని గొడవలు పడుతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం ఈగో. బికాస్ వాడు నేను అనుకున్నది చేయలేదు కానీ వాడు చెప్తే నేను చేయాలా అని క్వశ్చన్ మార్క్ మనలో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ క్వశ్చన్ మార్క్ మనలో స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా ఈగో రైజ్ అవుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఈగో ఉండదు, అండ్ ఆ ఈగో లేకపోతే గొడవలే ఉండవు. సో కొన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్కి ఎక్స్పెక్టేషన్స్ రైట్ కాదు. ఇట్ మే లీడ్ టు లాస్ ఇన్ రిలేషన్షిప్స్. సారీ రామ్, వై? నిన్ను చాలా బాధ పెట్టాను రామ్. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నీ పాస్ని మర్చిపోయి నీ కొత్త లైఫ్లో మ్యారేజ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంటామనుకున్నాను. నేను వచ్చే ముందు కూడా నీ వైఫ్ని చూసే ఛాన్స్ వస్తుందేమో అనుకున్నాను. కానీ సీత ప్లస్ సీతకే ఉంటుందని నేను వచ్చే ముందు కూడా ఆలోచించలేకపోయాను. ఇంతలా ప్రేమించే వ్యక్తిని నిజంగా బాధ పెట్టడానికి కారణం ఆ టైంలో నీపై వచ్చిన ఈగోరా. నాకన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఎవరికి ఇవ్వకూడదనే స్వార్థం రా. ఆ టైంలో తెలియక అలా చేసేసా. కానీ నువ్వు చెప్పిన మాట ఇచ్చిన టైంకి అలాగే కట్టుబడి ఉన్నాను రా. ఐ లవ్ యూ రా. శృతి కాదు, సీత. సీత, మరి ఎంగేజ్మెంట్, వెడ్డింగ్? ఎంగేజ్మెంట్ జరిగింది కానీ పెళ్ళాగిపోయింది. రేపు పెళ్ళనంగా ఈరోజు మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను నీ గురించి చెప్పాను. నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఇద్దరం గొడవపడి విడిపోయాం, కానీ తనంటే నాకు చాలా ఇష్టం నాన్న. ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడిగాను. నాన్న ఎందుకు విడిపోయారు అని అడిగారు. తను 3 years టైం అడిగాడు, కానీ నేను 5 years వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. తరువాత అది జరగకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చెయ్యొచ్చని నాన్న కాళ్ళు పట్టుకున్నాను. ఫస్ట్ టైం లైఫ్లో నాన్న కాళ్ళు పట్టుకున్నందుకు నాన్న చాలా బాధపడ్డారు. ఒక తండ్రిగా తనేం చేయాలి? కూతురు సంతోషం కోసం ప్రేమించినవాడు కరెక్టా లేదా రేపు చేసుకునేవాడు కరెక్టా అని ఆలోచిస్తే నువ్వే కరెక్ట్ అన్నారు మా నాన్న. అందుకే పెళ్ళి ఆఫ్ చేసేశారు. లైఫ్లో గెలిస్తే నాకు నా ప్రేమకి గౌరవం ఉంటుందని, జీవితానికి వాల్యూ ఉంటుందని గొప్ప మనసుతో ఆలోచించి నాకు అర్థమయ్యేలా చెప్పావు రామ్. కానీ అర్థం చేసుకోలేకపోయానప్పుడు. నా వరకు వస్తే కానీ అర్థం కాలేదు. జీవితంలో మనం అనుకున్నది చేస్తే ఎంత ఆత్మగౌరవమో కదా. కానీ నేను తప్పు చేశాను. ఈ తప్పుకి నువ్వెలాంటి శిక్ష వేసినా నేను భరిస్తాను రా. ప్లీజ్ నాకు మాత్రం నువ్వు దూరంగా ఉండకురా. మళ్ళీ మనం కలుస్తామన్న నమ్మకం మా నాన్న నా మాటల్లో చూశాడు రా. మంచి మనసుతో ఆలోచిస్తే ఆ దేవుడెప్పుడు మనతోనే ఉంటాడు. అత్తయ్య చేసిన తప్పు నేను నా లైఫ్లో చేయను రామ్. ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. 3 ఏళ్ల ముందు ఎలాంటి జీవితాన్ని కోరుకున్నామో ఇప్పుడు అది దొరికినందుకు. ఐ లవ్ యూ సీత. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను, వస్తావా? తన కోడల్ని పరిచయం చేయాలి కదా. ఆ సీతారాములు వాళ్ల ప్రేమ కోసం ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని యుద్ధాలు చేశారో తెలియదు గాని నా కోసం సీత, సీత కోసం నేను చాలా కష్టాలు పడ్డాం. కానీ ఆ కష్టం ఫలించింది. ఇప్పుడు మేం మా కెరీర్తో పాటు లవ్లో కూడా సక్సెస్ అయ్యాం. మా లైఫ్కి వాల్యూ ఉంది, దానికో అర్థం దొరికింది. ఇప్పుడు 3 అక్షరాల రామ్
4 అక్షరాల లవ్ అండ్ లైఫ్ని, 5 అక్షరాల బర్త్ అండ్ డెత్ని, 6 అక్షరాల ఫ్యూచర్ అంటే సీతని గెలిచి 7 అక్షరాల పార్ట్నర్గా ముడిపడిపోయింది. ఇప్పుడు 8 అక్షరాల మ్యారేజ్తో ఒకటవబోతున్నాం. ఇప్పట్నుంచి నా పేరు రామ్ కాదు, 9 అక్షరాలతో మారబోతున్న సీతారాం.